అదే మీ అభివృద్ధిని ఆశించి చెప్పింది అంటే మొదటి నుంచి బాగా. మీకు చిరంజీవి గారితో అటాచ్మెంట్ ఎక్కువ అండి? అటాచ్మెంట్ నేను ఎవ్వరి వెళ్ళకి వెళ్ళనండి. నా దగ్గర ఫోన్ నెంబర్లు కూడా లేవు. ఏదన్నా ఫంక్షన్స్ ఎవరన్నా వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళటం, లేకపోతే నాకు ఏదన్నా ఫంక్షన్ ఏదైనా ఉంటే పిలవడానికి వెళ్ళటం అంతే తప్ప నేను అసలు ఎవరి దగ్గరికి వెళ్ళను. కాదు చిరంజీవి గారితో ఏంటంటే ప్రాణం ఖరీదు ఫస్ట్ పిక్చరు. నేను కెమెరా ముందు నుంచింది ఫస్ట్ ప్రాణం ఖరీదు. మీరు? నేను. వాసు గారు డైరెక్టర్. అవును, కే వాసు డైరెక్టర్. మనం పోయారు కదా. అవునండి. ఆయన ఆ సినిమాలో చిరంజీవి గారు కూడా యాక్ట్ చేశారు. అవును. తెలియదు, నేను ఎవరో తెలియదు, ఆయన ఎవరో నాకు అంతవరకు తెలియదు. రాజమండ్రిలో అప్సరా హోటల్ దగ్గర ఉంటే ఒక రోజు సాయంకాలం పూట 7 గంటల వేళ ఒక టేప్ రికార్డులు కదా అప్పుడు మ్యూజిక్ వినపడి ఇది చేస్తుంది ఏంటని చెప్పి వెళ్ళి చూసా. వరండాలో అయిన చిరంజీవి గారు మెడలో ఆర్టిన్ మార్కు ఆంజనేయ బెల్ట్ ఉంటుంది, చైన్, ఒక చిన్న లంగోటి కంటే కొంచెం పెద్దది డ్రైవర్ లాంటిది వేసి మ్యూజిక్ పెట్టి విపరీతంగా పిచ్చిగా డ్యాన్స్ చేసేస్తున్నాడు. ఇంటర్ బాబు ఇది అనుకున్నా. అప్పుడు చూసా ఆయన్ని మొట్టమొదటిసారి చూసింది అది. అంటే ఎంత శ్రమ పడాలి ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో ఎంత పడతారని తెలిసి వచ్చింది నాకు. ఓకే. అప్పటి నుంచి ఆ తర్వాత ఆ సినిమాలో అప్పుడప్పుడు మాట్లాడడం, తర్వాత నేను కూడా యాక్ట్ చేశానండి ఆ సినిమాలంటే అలాగా ఆయన అంటాం. సరే దానితో వేషాలు అవును రావటం. చాలా సినిమాలు చేశారు కదా మీరు ఆయనతో కాంబినేషన్స్. ఫస్ట్ ఆయనకి ఆపోజిట్ ఫిల్మ్ చేసింది ఫస్ట్ పిక్చర్ 786, ఖైదీ నెంబర్ 786. ఆయనకి ఆపోజిట్ చేసింది. ఓకే. దానికి కూడా చాలా సెలెక్షన్, వ్యవహారం, ట్రస్ట్ చేస్తూ చిరంజీవి గారు అందరూ చూడటం, ఇది ఓకే చేసుకోవడం. ఓకే. అంటే దానికి ఇంకొకరిని ఎవరినైనా అనుకుని మీరు వచ్చారా లేకపోతే మీరు? ఆ విషయాలు నాకేం తెలియదు. ఓకే. మొత్తానికి ఓకే. బట్ మీరు ఒక్కసారి మీ కెరీర్ని కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా లాంగ్ కెరీరు, చాలా గ్లోరియస్ కెరీర్ మీది. అంటే కోట లేనిదే సినిమాని ప్లాన్ చేసుకోలేదు ఎవరు, నాకు తెలుసు ఆ విషయం. శత్రువు సినిమా మీకు చాలా పెద్ద బ్రేక్ కోడి రామకృష్ణ గారి ద్వారా. అవునండి. శత్రువు క్యారెక్టర్ ఆఫ్ ది డికేడ్ అది బయటకు చూసేది కూడా వచ్చేసింది. బయట కూడా మాట్లాడుకోవడమే ఆ కేక. అవును. ఇప్పుడు ఏదైనా కార్డ్స్ ఆడేవాళ్ళు ఉన్నారనుకోండి, పేక మొక్కేయలేదు, బా తొందరగా మొక్కారా బాబు చంపేస్తాడండి వీడు, ఇలాగా ఒరిజినల్ గా మాట్లాడేది. ఈ హోటల్లో జలపాతాలు ఎవడు పెట్టాడు రా బాబు అని ఇలాగా, ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు రా బాబు అని దాన్ని అలా అది మామూలు జనజీవితంలోకి వచ్చేసింది ఆ మాట. వచ్చేసిందండి. చాలా మీరు ఒక మంచి మాట చెప్తానండి, ఇన్ని వేషాలు ఇలా కనపడుతున్నాయి కదా, ఒక్క వేషం కూడా ఒకరోజు ముందు పిలిచి నాకు చెప్పింది ఒక్క వేషం లేదండి. నిజంగా భగవంతుడు ఎంత ఎలాంటి మరి జీవితం ఎలా ఇచ్చారు చూడండి. ఒక్క వేషం ఒక గంట ఎంత వెళ్ళటం, పక్కన కూర్చోండి అనుకుంటున్నాం, కోటగారు మీకు కూడా ఏమైనా బ్రెయిన్లో ఏదైనా ఉంటే చెప్పండి, బాగుంటే పెట్టేద్దాం ఇరికిద్దామని ఇంప్రూవైజేషన్ చేసుకోవడం తప్ప వెళ్ళిపోవడం. అంటే మీరు ఒక అంటే నేను ఎందుకంటే ఇంకో ఎంత చెప్తాను నేను, కొన్ని సినిమాలు పేర్లు చెప్పకూడదు, పైవాడి డైలాగు కిందవాడి డైలాగు ఉండేది, మధ్యలో కోట లేదా క్యారెక్టర్ పేరు ఉండేది కదా, కోట చూసుకుంటాడని రాసేవారు. అది డైలాగ్ మీది. అక్కడ డైలాగ్ అదే కోట చూసుకుంటాడు అందుకు మీ డైలాగ్. మీరు వచ్చి ఫిల్ చేసుకోవాలి, ఫిల్ అప్ ది బ్యాంక్స్. అంటే పెద్ద పెద్ద వాళ్ళ చిరంజీవి గారి హీరో అలాంటి సినిమాలు కాదు, ఒక మీడియం రేంజ్ సినిమాలు ఉంటాయి కదా. అవును, మీడియం రేంజ్. మీరు మీ కెరీర్లో సరే కాదు, నన్ను ఎప్పుడన్నా ఒక 5-6 సినిమాలకు మాత్రం ముందు పిలిచి మాట్లాడారండి. అది ఏంటంటే బట్టతల అయ్యిండ్రా చూడండి, న్యాచురల్ జంజాల గారి సినిమా వాటిలో బట్టతల. అవును, జయకృష్ణ గారు వాళ్ళు అంటే యాక్చువల్ చేయించారు క్రాఫ్ అలా బట్టతల్లాగా.
మాకు న్యాచురల్ కావాలండి విగ్గులు పెట్టాను. అప్పుడు పిలిచి ఏమేమి సినిమాలు ఉన్నాయి ఏంటి, ఎక్కడ గ్యాప్ వస్తుంది మీకు ఏంటి ఆలోచన చేసేవారు. ఓ 3-4 సినిమాలు అంటారు. జంజాల్ గారు అంటే ఇప్పుడు నిన్న మొన్న ఎప్పుడో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన అక్షరాలు 3 లక్షలు సంపాదించారు ఏదో ఒక స్టేట్మెంట్. మీరు జంజాల్ గారి సినిమాలంతా ఒక వరవడి, తర్వాత మీరు చేసిన ఇప్పుడు కోడి రామకృష్ణ గారు శత్రువు, ఈ కమర్షియల్ ఓరియంటేషన్ అంతా ఇంకో పద్ధతి. ఈ రెండిట్లోని దేన్ని మీరు బాగా ఎంజాయ్ చేశారు సార్? జంజాల్ గారి స్కూల్నా లేకపోతే ఈ కమర్షియల్ స్కూల్నా? అంటే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్ అలాగనే కమర్షియల్ సినిమా, మామూలు జంజాల్ గారి సినిమా, ఆ తేడా ఎప్పుడు ఉంటుంది కదా. అది ఏది ఇష్టపడతారో మీకు కూడా తెలుసు. దేనిలో కంఫర్టబుల్ గా ఉన్నారు మీరు అని అడుగుతున్నాను. కంఫర్టబుల్ అంటే జంజాల్ గారి సినిమా. జంజాల్ గారి సినిమా మేకప్లు ఉండవు, ఒరే ఉన్నా కానీ మామూలుగా ఈ బ్లాక్నెస్ కనపడకుండా ఏదో చిన్న బేస్మెంట్, విగిలు ఉండవు. అవును, ఆ బట్టలు మామూలుగా ఉంటాయి. ఓ డైలాగులు ఉంటాయి సినిమా నిండా. ఓ డైలాగ్ మాత్రం కంపల్సరీ. సీన్కి 10 పేజీలు డైలాగులు ఉంటాయి. ఒక్కొక్కటి 1.5 పేజీ డైలాగ్ ఉంటుంది. అవును. అసలు గొప్ప విశేషం ఏంటంటేనండి, సీన్ ఆయన చదువుతూ చెప్తాడు. ఆయన చదువుతుంటే మన నవ్వు వచ్చేస్తుంటది. ఆయన పెద్ద యాక్టర్ అండి. అవును, నాకు తెలుసు. డైలాగు, డిక్షన్, వ్యవహారం. అవును. 4 క్యారెక్టర్ల సీన్ అనుకోండి, నలుగురికి భాష డైలాగ్, డిక్షన్ ఆయనే చెప్పించేవాడు చదివేటప్పుడు. సో ఇక చేసేవాడికి పెద్ద ఇబ్బంది ఉండదు. అదేలేండి, దాన్ని అడాప్ట్ చేసుకోవడమే కదా విని. అలా కొన్ని ఏంటంటే అలాగే కోట చూసుకుంటాడని. ఇలాగ నిజం చెప్పాలంటేనండి, జంజాల గారి సినిమాల్ని కామెడీ అని అనలేం, హాస్యం అంటాం. జంజాల గారి సినిమాలకి హాస్యం అంటాం, వినోదం. హాస్యం అనే మాటే వస్తుంది, ఓకే, కామెడీ అని రాదు. అవును. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాడు కమెడియన్ అంటారు. ఇది కామెడీ, అది హాస్యం. ఓకే. బట్ తర్వాత ఆయనలో గొప్పతనం ఏంటంటే అక్షరం 3 లక్షలు సంపాదించాను. ఎందుకన్నానంటే ఆవిడ పేరు అన్నపూర్ణ, ఆయన భార్య, కమ్మగా వండి పెడుతుంది. బాలుగారు, నేను చాలామంది చాలాసార్లు కలిసి వ్యవహారంలో కూర్చొని కాసేపు భోజనం చేయటం వ్యవహారం చాలాసార్లు. పట్టుదలగానే అరే గట్టిగా రసం సాంబార్తో పాటు ఇంకో లిక్విడ్ కూడా మజ్జిగ పులుసులాగా ఏదో కాల్షియం కమ్మగా ఉండదు, మామూలుగా ఉండదండి భోజనం. అంత బాగుండేది. రాత్రి మగళ్ళు ఎప్పుడైనా కాదు ఉంటే పిలిచేవాడు. వెళ్ళిపోవడం ఆయన పిలిచాడంటే. బాలుగారు, మీరు బాలుగారు అంటే అలా బాలుగారు కూడా వచ్చేవాడు అప్పుడప్పుడు. అదేలేండి చెప్తున్నా. ఆయన ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు ఫోన్ చేయడం, రా ఖాళీగా రా ఇంకా గజమా కబుర్లు. ఆయన ఎందుకంటే నాకు నచ్చేది, అలా భోజనం చేసాం. ఆయన అక్షరం నిజంగానండి. ఆయన రచనలో 2 ముక్కలు చెప్తాను. అక్షరంలో అమ్మతనం ఉంటుంది ఆయన రచనలో. ప్రతి అక్షరంలోనూ మదర్ టంగ్ అన్నట్టుగా ఉంటుందండి. అదేలేండి. భాష పడికట్టు మాటలు ఉంటాయి. పదప్రయోగం తెలుగు భాష ఎంత కమ్మగా ఉంటుందని అనిపిస్తుంది. ఎంత గొప్పదంటే సీన్లో, ఆ సినిమా పేరు నీకు నాకు పెళ్ళి అంట అనుకుంటా, రత్నాసాగర్ గారు గంగా భాగీరథి సమానరాలు వేషం వేసింది. డైలీ పాప ఆవిడ కూడా చేయించుకునేది. నేను బట్టతల వ్యవహారం. వాళ్ళు కలుసుకుని మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు ఏంటంటే క్యారెక్టర్ల ప్రకారం 40 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు లవర్స్. కపర్ది అనే క్యారెక్టర్. కపర్ది అని, మీ పేరు కపర్ది. ఊరికి ఇరిటేట్ అవుతుంటాడు. అవును. అదేంటంటే కామెడీ. వాళ్ళిద్దరూ పారిపోతామని పెళ్లి చేసుకోవడం వెళ్ళిపోతాం. డైలాగ్ రూపాయన వస్తుంది. వెళదామని వస్తే వీడికి మన రైల్వే గేట్ వస్తే బస్సు అవుతుంది. వీడి లక్ష్యంకి వచ్చి పూర్తి చేసుకొస్తాను అన్నారు. అంటే ఇప్పట్లాగా మనకి వాష్రూమ్లో లేవు కదా. అవును. ఇక్కడ తుప్పల్లోకి ఎక్కడికో పోతాడు. వీడు తిరిగి వచ్చాడు కూడా గేటు తీస్తారు, బస్సు వెళ్ళిపోతుంది. అట్ట విడిపోతాడు. ఆ విడిపోయిన వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత కలుస్తారు. అంటే ఇద్దరు కబుర్లు చెప్పుకుంటారు. కామెడీ చూడండి. అందుకే ఆయన హాస్యం అందించి ఓ మంచి మాట చెప్తారు.
మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. అప్పుడు అట్లా చేస్తాడు, దేవుడు అట్లా చేశాడు కబుర్లు చెప్పుకుంటూ గబాల మధ్యలో అడుగుతాడు అన్నమాట. జనరల్గా రచన జరిగి మీ హస్బెండ్ ఎప్పుడు పోయాడు, మీ భర్త ఎప్పుడు పోయాడు, లేకపోతే నీ వైద్యం ఎప్పుడు వచ్చింది, ఇలా ఉంటాయి కదా. ఆయన వాడతాడండి పదం, ఎంత గొప్ప పదం అంటే మాట్లాడుతూ అన్నట్టు నీ కళ తప్పి ఎన్నాళ్ళు అయిందంటాడు. కళ తప్పి నీ కళ తప్పి ఎన్నాళ్ళు అయింది, భర్త పోయి ఎన్నాళ్ళు అయిందని కానీ వైద్యం ఎప్పుడు వచ్చింది కానీ ఏముండదు. అదే మరి నీ కళ తప్పి. అంత మంచి మాట. ఆ తెలుగుదనం అంటే అదే మీరు అమ్మదనం అన్నారు కదా, అందుకు పడిపోయేది ఎవరైనా. ఆ క్యారెక్టర్ నా నోటంటే వస్తుంది ఆ మాట. ఆ రోజుల్లో నేను ఎన్నిసార్లు తెలుసుకున్నాను. అందుకనే అప్పటి నుంచి నాకు ఆయన అంటే నాకు తెలుగుదనాన్ని వాడతారండి. అదే తెలుగు మాటలు, తెలుగు నానుడులు, తెలుగు పడికట్టులు, మన ఇళ్లలో వ్యావహారికంగా మాట్లాడుకునే మాటలు, ఆ తిట్లు, గ్రామీణ వాతావరణంలో తిట్లు. హైహై నాయక అని వచ్చిన మంచి దాంట్లో సూర్యకాంతం గారు అచ్చు బామ్మ మాట్లాడినట్టే ఉంటుంది. అవును మన ఇళ్లలో. అవును, ఏడుసేలా వేద హాయ్ అని ఇట్లా మాట్లాడుకుంటారు. అవును చెప్తున్నా. ఇంకో సినిమాలో 16 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 55, 56 ఏళ్ళు వచ్చిన ఒక క్యారెక్టర్ వస్తుంది. అది నేనే వేసానండి. వస్తే అది పెళ్లి చూపులు జరుగుతాయి. అది ఆ అమ్మాయి తండ్రికి తెలియదు. ఆ అమ్మాయి తాతగారు ఆర్థిక ఇబ్బంది ఇది చేయలేడని చెప్పి ఫిక్స్ చేసి పెళ్ళిపోతారు. ఆ టైంలో వస్తాడు తండ్రి, చూస్తాడు, చూసి ఆశ్చర్యపోతాడు. రావయ్యారా కరెక్ట్ టైంకి వచ్చావు నువ్వు అంటే తాంబూలాలు పుచ్చుకుందాం ఉంటాడు మధ్యవర్తి. అంటే ఈయన అంటాడు, ఏదో మర్యాదలు తీర్చినవి ఏదో చేసాం అయిపోయిందండి గృహస్థుగా. ఆ పిల్ల తండ్రి గారు 2 ముక్కలు చెప్పుకోవాలంటాడు. జనరల్గా రైటర్ పేజ్ డైలాగులు రాస్తాడు. ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నారా, నీ వయసు ఏంటి, దాని వయసు ఏంటి, అది ఇది ఇట్లా ఏం పోయగలరా చిన్నపిల్లని చేసుకుని, ఇదే నీ కూతురు అయితే చేస్తే ఇట్లాంటి ఉంటాయి. అవునండి, 2 డైలాగులండి. ఆ రోజుల్లో 37-38 ఏళ్ళ క్రితం సినిమా. ఈ దేశంలో మర్యాదలు చేసేది అయిపోయిందండి. ఆ పిల్ల తండ్రి గారు 2 ముక్కలు మీతో చెప్పుకోవాలి. ఈ దేశంలో మధ్యతరగతి మానవుడు చేసే పాపం ఏదన్నా ఉంటే ఆడపిల్లని కంటాం. ఆ పాపం చేసింది నేను, శిక్ష నాకు వేయండి, నా బిడ్డకు వేయొద్దంట. చిన్న మాట, పేజీ డైలాగ్ 2 మాటలు చెప్పి 2 మాటల్లో చూడండి ఎంత ఎఫెక్ట్గా. అవును, ఆ పాపం చేసింది నేను, శిక్ష నాకు వేయండి, నా బిడ్డకు వేయద్దు. కానీ మీరు ఇక్కడ ఒక విషయం మిస్ అవుతున్నారేమో అనిపించింది. జంజాల్ గారి సినిమాలన్నీ అద్భుతాలు, దానిలో డౌట్ ఏం లేదు. ఇప్పటికీ అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఏదో చెప్పబోతున్నారు మీరు. చెప్పాను, అదే ఫినిషింగ్. హాస్యం అని ఎందుకు అంటున్నానంటే జంజాల గారి హాస్యం ఎలా ఉంటుందంటే ఇన్సిడెంట్లు ఎవరైనా ఎన్నేళ్ళ వాడైనా ఎవరితోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చెప్పుకోవచ్చు. అదేలేండి. ఇప్పుడు అట్ట కాదు, సినిమా ఎంటర్టైన్మెంటే వస్తుంది. ఇది ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అంటే అని అన్నం ఏమైనా పక్కింటి వాళ్ళతో చూస్తామంటే కదా, ఎందుకంటే వాడే చెప్తున్నాడు ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అని. అదేలేండి. అలా అంత డిఫరెన్స్ ఉంటుందండి. అవును, అప్పుడప్పుడు చెప్తుంటాను, అది తల్లిపాలతో సమానం జంజాల్ గారి హాస్యం, ఇది డబ్బా పాలతో సమానం. అదేలేండి. అయితే మీకు జంజాల్ గారి సినిమాలన్నీ ఒకే తర్వాత శత్రువుకి అలా మహానుభావులు ఎంతోమంది, చాలామంది డైరెక్టర్లు చాలా గొప్ప గొప్ప వేషాలు వేయించారండి.